నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సో మహాసేన రాజేష్ ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారని చెప్పేసి అంటారు సో దాని వెనకాల రీజన్ ఏముండొచ్చు సార్ రీజన్ ఏమంటే గత కొంతకాలంగా మహాసేన రాజేష్ తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్న కారణంతో చంద్రబాబు సూచనల మేరకు మేము అతన్ని సస్పెండ్ చేస్తున్నామని అచ్చెన్నాయుడు ఒక ప్రకటన చేశాడు. ఇందాక నేను ఆ ప్రకటన చూశాను. అందులో ఏముందంటే స్టార్ క్యాంపెయినర్గా ఉంటున్న మా పార్టీ సభ్యుడు మహాసేన రాజేష్, అతన్ని సరిపెల్ల రాజేష్ అతని పేరు. సో సరిపెల్ల రాజేష్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. యాక్చువల్గా ఇది ఊహించిందే. అతను కూడా 12 గంటల ముందు ఒక వీడియో చేశాడు మహాసేన కూడా. నేను సస్పెన్షన్కి రెడీగా ఉన్నానని అతనికి ఆల్రెడీ అర్థమైంటుంది. సో దానికి రెడీ అయ్యి అతను ఇది చేశాడు. ఎందుకంటే అతనికి దాంట్లో ఏమీ ఒరిగినట్టుగా కనబడలేదు. సో అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మహాసేన రాజేష్కి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే తను ఏ పార్టీలో కూడా ఇమడలేకపోవడం కనిపిస్తుంది. అంతకుముందు వైసీపీలో ఉన్నాడు, తర్వాత జనసేనకు వచ్చాడు, తర్వాత తెలుగుదేశంకి వచ్చాడు. తనకైతే కొంత ఫాలోయింగ్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా తనకి 7 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో తనకి ఫాలోయింగ్ అయితే ఉంది. కొంత యూట్యూబ్ ద్వారానే కొద్దిగా పాపులర్ అయ్యాడు. అంటే ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియా ద్వారా కూడా పాపులర్ అయ్యే ఒక పరిస్థితి అయితే ఉంది ఇవాళ. ఇంతకుముందు అయితే గ్రౌండ్లో ఉద్యమాలు చేసి ప్రజల్లో ఉంటేనే పాపులర్ అయ్యేవాళ్ళు. ఇవాళ అదేం లేదు. ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటే కూడా పాపులర్ అయ్యే అవకాశం చాలామందికి ఉంది. మనం లేటెస్ట్గా కుమార ఆంటీ చూసాము, బర్రెలక్క. కుమార ఆంటీ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆమె వర్క్ చేస్తుంది అనుకోండి. బర్రెలక్క అయితే ఏ రకమైన సామాజిక కార్యక్రమాల్లో కూడా లేదు, అయినా కూడా యూట్యూబ్ ద్వారా పాపులర్ అయింది. అలాగా అయ్యే ఛాన్స్ ఉంది. మనకి గతంలో కత్తి మహేష్ అయ్యాడు. అలాగా యూట్యూబ్ అంటే మీడియా ద్వారా, యూట్యూబ్ అని చెప్పలేము, మీడియా ద్వారా అయ్యాడు. దాని తర్వాత అతను కొంత ఉద్యమాలతో కూడా అసోసియేట్ అయ్యాడు, దళిత ఉద్యమాలతో. సో అలాగా రాజేష్ కూడా ఏంటంటే దళిత ఉద్యమాలతో అక్కడ కంటే కూడా అతను యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయ్యాడు. సో దాని తర్వాత కొంత దళితులలో అతను కొంచెం పాపులారిటీ అవ్వడం చూసి పార్టీలో అతన్ని పిలిచారు. సో అలాగే అతను పార్టీలో ఉన్నాడు, కానీ ఏ పార్టీలో ఇమ్మలేకపోయాడు. ఫైనల్గా తెలుగుదేశంలో చంద్రబాబు గుర్తించి అతనికి పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, దాంట్లో ఇతనికి సీట్ ఇచ్చాడు, అనౌన్స్ చేశాడు. అయితే ఇతని మరి బ్యాడ్ లక్ అనాలి ఏంటి తెలియదు, కానీ ఎందుకంటే అతను గతంలో కొన్ని హిందూ వ్యతిరేక వీడియోలు చేశాడు. అట్లాగే దళితులు వేరే కులాల అప్పర్ కులాల్లో పెళ్ళిళ్ళు చేసుకొస్తే నేను గిఫ్ట్లు ఇస్తాను అది ఇది అన్నాడు. అది తర్వాత సమర్థించుకున్నాడు కూడా అతను. ఎందుకంటే ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళకి కొన్ని గవర్నమెంట్సే ఇస్తున్నాయి, అలాగా నేను కూడా ఇంటర్ కాస్ట్ పెళ్ళి చేసుకుంటూ ఇస్తానన్నానని సమర్థించుకున్నాడు. దాంట్లో ఇంటర్ కాస్ట్ అని లేదు, అప్పర్ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను ఇస్తానని క్లియర్గా చెప్పాడు. సో అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అట్లాగే హిందూ దేవతల్ని కించపరుస్తున్నట్టుగా కూడా ఉంది. దానికి కూడా అతను ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, మీరు మా క్రీస్తుని గురించి మాట్లాడట్లేదా, దానికి ఇదిగా నేను మాట్లాడి తప్పేంటి అనేది కూడా అతను ఇది చేశాడు. ఏదేమైనా అతను చేసిన వీడియోల వల్ల కొన్ని సెక్షన్లు ఆర్ట్ అవ్వడం, వాళ్ళు ఇవన్నీ బయటికి తీసి ఇది చేయడం. ఇదే టైంలో వైసీపీ సోషల్ మీడియా కూడా వీటన్నిటిని ప్రచారంలోకి పెట్టడం అవన్నీ చేశారు. దాంట్లో బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, కొన్ని హిందూ సంఘాలు కావచ్చు, తెలుగుదేశానికి ఓపెన్గానే ఒక వార్నింగ్ ఇచ్చాయి. సో మహాసేన రాజేష్కి కానీ టికెట్ ఇస్తే, మీరు కన్ఫర్మ్ చేస్తే మీ పార్టీని మేము ఓడిస్తామని వాళ్ళు ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తారు. సో దీనన్నిటి వల్ల చంద్రబాబు ఆలోచించినట్టుగా మళ్ళీ అర్థమవుతుంది ఎందుకు ఇతని వల్ల గొడవ అని. సో అతనికి ఏదో నచ్చజెప్పి మళ్ళీ పక్కన పెట్టేశారు. ఆ సీటు జనసేనకి ఇచ్చారు. సో దాని తర్వాత అతను మళ్ళీ ఎక్కడ కనబడ్డాడంటే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే మహాసేన తరపున మేము 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం, తర్వాత ఎక్కువగా ముస్లిం క్యాండిడేట్లను పెడుతున్నాం. ఇదంతా దీనికి కారణం ఏంటంటే ఇటు బీజేపీ
తో కలిశారు వీళ్ళు, అది మాకు ఇష్టం లేదు అనేది చెప్పాడు. పోనీ దానికైనా కట్టుబడి ఉండాలి కదా. మళ్ళీ ఏమో అది వదిలి పక్కన పెట్టి స్టార్ క్యాంపెయినర్గా మళ్ళీ కూటమి తరపున 37 నియోజకవర్గాలు అడిగాడు. 37 నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్కి ఇచ్చారు. పోనీ అదేమన్నా చేశాడు, అది చేయలేదు. సో ఆయన ఎవరు, మన ఏదో ఒక అవనిగడ్డకు వెళ్ళాడు. అక్కడ తనని ఎవరు పట్టించుకోలేదని మళ్ళీ వచ్చేసాడు వెనక్కి. బుద్ధప్రసాద్, మండల్ బుద్ధప్రసాద్. ఇలాగా మొత్తానికి సడన్గా మొన్న ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ని ఓడిద్దామని పిలిపించాడు. దాంతో ఒకసారి అందరూ షాక్ అయ్యారు. ఏంది తను కూటమిలో తెలుగుదేశం పార్టీ మెంబర్గా ఉన్నాడు, స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు, సడన్గా పవన్ కళ్యాణ్ని ఇది చేద్దాం ఉన్నాడు. దానికి కూడా ప్రాపర్ రీజన్స్ ఏం చెప్పలే. పవన్ కళ్యాణ్ కులాన్ని మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నాడు, అలా చేయొద్దని అంబేద్కర్ చెప్పాడు. ఏ పార్టీ కులాన్ని మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేయట్లేదు? అన్ని పార్టీలు చేస్తున్నాయి కదా. సో పవన్ కళ్యాణ్ ఒకటే చేయదు. నిజానికి పవన్ కళ్యాణే ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే ఆయన రాజకీయాలు చేయడమే తక్కువ. సో ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకంటే ఎక్కువ చేసే పార్టీలు తెలుగుదేశం కులాన్ని మతాన్ని ఉపయోగించుకోలేదా, వైసీపీ ఉపయోగించుకోలేదా? సో ఈరోజు ఇందాక చూస్తే అతని వీడియోలో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ మోడీ సభలో 400 సీట్లు వచ్చేదానికి నేను ప్రాణమైన అర్పిస్తాను మోడీకి అని అంటున్నాడు. ఇదేంటి ఇది, మోడీకి 400 సీట్లు తెస్తే దేశాన్ని అల్లకల్లోలం చేస్తారు, ఇదేదో మాట్లాడుతున్నాడు. పైగా నేను పవన్ కళ్యాణ్ని ఒకప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాను అనేది అనుకో ఇంకేదో పిచ్చి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంటే క్లియర్గా అతను ఒక స్టాండ్ ఉన్నట్లేదు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుపోతుందని తెలుసు, ఎప్పటి నుంచో తెలిసి మరి తెలుగుదేశంలోకి ఎందుకు చేరినట్టు? పోనీ పొత్తు పెట్టుకున్నా కన్నా బయటకు వచ్చావా? లేదు. రిజైన్ చేసావా? లేదు. చేయకుండా అదేదో అనౌన్స్ చేసావు 175 నియోజకవర్గాలు. పోనీ అదన్నా చేసావు, అదే లేదు. మళ్ళీ స్టార్ క్యాంపెయినర్ అన్నావు, అదన్నా చేసావు, అది లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఓడించని పిలిపిస్తున్నావు. సో దానివల్ల నీ పిలుపుకి ఎవరు స్పందిస్తారు? అది కూడా మళ్ళీ అతను అంటున్నాడు, నీ పిలుపుకి ఎవరు స్పందిస్తారు, నువ్వేం చేస్తావు అంటున్నారు, మరి నన్ను ఎందుకు ఇంతమంది పట్టించుకుంటున్నారు? ఎందుకు పట్టించుకుంటున్నారంటే, మనం ఎందుకు చేస్తున్నాం అంటే వ్యూస్ వస్తాయని చేస్తున్నారు. యూట్యూబ్లో ఎందుకు చేస్తారు ఎవరైనా అంటే అతనికి సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది, అందుకనే పట్టించుకుంటున్నారు తప్ప గ్రౌండ్లో లేదు. ఇప్పుడు బర్రెలకు కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది, గ్రౌండ్లో ఎంత వచ్చాయి? ఆమెకి 5700 ఓట్లు వచ్చాయి, అంతే కదా. సో సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళని సోషల్ మీడియా పట్టించుకుంటుంది. కానీ అంత మాత్రాన వాళ్ళు నిజంగా గ్రౌండ్ లెవెల్లో బలం ఉన్నట్టు కాదు. రాజకీయాలు వేరు, సోషల్ మీడియా వేరు. సోషల్ మీడియాలో చాలామందికి పాపులర్ అయింటారు, వాళ్ళందరూ రాజకీయాలు నిలబడి గెలిచిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలు అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని ఓట్లేస్తారు. అలాగా ఇప్పుడు ఈయన చెప్పేది కన్విన్సింగ్ ఉండాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడించాలి అని చెప్పడానికి ఈయన దగ్గర మ్యాటర్ ఉండాలి. అదేమీ లేకుండా కులాన్ని మతాన్ని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నాడు అంటే ఎప్పుడు ఉపయోగించుకున్నాడు ఏంటి అనేది కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఏం లేవు. ఇదొకటే పెడతా ఉన్నాడు ఇట్లా. ఇది మోడీతో. మోడీ మరి వీళ్ళు చెప్పట్లేదా? వీళ్ళు కూడా 400 సీట్లు గెలిపించాలనే కదా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా గెలిపించడం అంటే ఏంటి? 400 వీళ్ళేమి వేరే చోటుకి వెళ్ళరుగా. ఇక్కడ ఎక్కువ సీట్లు ఎన్డీఏకి 25 ఉన్నాయి. 25 వీళ్ళ వంతుగా వీళ్ళు ఎక్కువ గెలిపించి ఇవ్వాలి బీజేపీకి, అంతే కదా వీళ్ళ టార్గెట్. అది పవన్ కళ్యాణ్కైనా అదే టార్గెట్, లోకేష్కైనా అదే టార్గెట్, చంద్రబాబుకైనా అదే టార్గెట్ ఉంటుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఐసోలేట్ ఎందుకు చేస్తున్నాడు అనే దానికి అతను లాజికల్గా అయితే ఏమి చెప్పట్లేదు. ఏదో ఒక లాజికల్గా చెప్తున్నట్టు అతను ట్రై చేస్తున్నాడు, కానీ మనకు వినే వాళ్ళకి అది లాజికల్గా కనబడలేదు. ఆ విషయాన్ని అతను అర్థం చేసుకోవాలి. ఏదేమైనా అతనికి ఏదో ఒక లైమ్ లైట్లో ఉండడం అయితే తెలుసు అనేది మనకు అర్థమవుతుంది. ఏదో ఒకటి చేసి లైమ్ లైట్లో ఉంటాడు, అంత మేరకు అతను సక్సెస్ అయినట్టే చెప్పుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో లైమ్ లైట్లో ఉండగలగా శక్తి అతనికి ఉంది. అది దాటి, ఆ థ్రెషోల్డ్ దాటి రాజకీయాల్లోకి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి ఇప్పటికిప్పుడైతే కనిపించట్లేదు అతనికి. దాని తర్వాత ఏమన్నా వస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ.